థియేటర్లో సంచలనాలు సృష్టించింది యానిమల్. ఇప్పుడు బుల్లితెరపైకి వచ్చేస్తోంది. దీనికి ముహూర్తం కూడా సెట్ అయింది. మరి ఫ్యామిలీస్ కి యానిమల్ మూవీ యాక్సెప్ట్ అవుతుందా? డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన బాలీవుడ్ యాక్షన్ డ్రామా యానిమల్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసింది. తాజాగా ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. థియేటర్లతో కలెక్షన్ల రికార్డులతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్లలో కూడా రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు టీవీలో కూడా సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మార్చి 17, 2024న సోనీ మ్యాక్స్లో రాత్రి 7 గంటలకు యానిమల్ ప్రసారానికి సిద్ధమవుతోంది. యానిమల్ సినిమాలో విలన్గా బాబీ డియోల్ నటించిన సంగతి తెలిసిందే. మాటలు రాని మూగ విలన్గా ప్రేక్షకులని భయపెట్టి సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో ఆయనకు మళ్ళీ స్టార్ ఇమేజ్ వచ్చి వరుస ఆఫర్లను సాధించారు. ఇక హీరో తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కూడా అద్భుతంగా నటించారు. ఇక రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? రణ్విజయ్ సింగ్ బల్బీర్గా అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించారు. నాన్న మీద అంతులేని ప్రేమతో పాటు ఆయన ప్రేమ దక్కలేదన్న అసహనం, శత్రువుల మీద కోపం, ఇలా విభిన్న అంశాలున్న పాత్రని ఏమాత్రం తడబడకుండా చేసి తనదైన ముద్ర వేశారు. సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ జాయింట్ వెంచర్గా నిర్మించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అటు హిందీతో పాటు ఇటు తెలుగులో కూడా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. పాపా మేరీ జాన్ పాట అందరికీ ఫేవరెట్ రింగ్ టోన్గా నిలిచింది. మరి బాక్సాఫీస్ వద్ద 900 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేసిన యానిమల్ టీవీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. సక్సెస్ కి కారణాలు అవసరం లేదు, కానీ ఫెయిల్యూర్ కి మాత్రం 100 కారణాలు ఉంటాయి. లాల్ సలాం ఫ్లాప్ వెనుక కూడా ఇలాంటి రివ్యూస్ చాలా ఉన్నాయట. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఇచ్చిన స్టేట్మెంట్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాను దర్శకత్వం వహించిన లాల్ సలాం సినిమా గురించి ఆమె చెప్తున్న విషయాలు ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా లాల్ సలాం సినిమాకి సంబంధించిన 21 రోజుల షూటింగ్ ఫుటేజ్ మిస్ అయిందని చెప్పి అందరినీ విస్తుపోయేలా చేశారు ఐశ్వర్య రజనీకాంత్. ఆమె చెప్పిన మాటలు విన్న నెటిజన్లు 2 రకాలుగా స్పందించారు. అసలు ఒక సినిమా కోసం రికార్డు చేసిన 3 వారాల ఫుటేజ్ మిస్ అవటం ఏంటి? అలా అజాగ్రత్తగా ఎలా ఉన్నారని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరు మాత్రం ఇదంతా అబద్ధమని వాదిస్తున్నారు. గత నెలలో విడుదలైన స్పోర్ట్స్ డ్రామా లాల్ సలాం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో చాలా కష్టాలు ఎదుర్కానున్నాయని దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమా షూటింగ్లో 21 రోజుల పాటు కష్టపడి తీసిన ఫుటేజ్ అదృశ్యమైందని అన్నారు. కాగా అందుకు సంబంధించిన హార్డ్ డ్రైవ్లు కూడా కనపడలేదట. 10 కెమెరాలతో 21 రోజుల పాటు క్రికెట్ మ్యాచ్ను చిత్రీకరించారట. అయితే అంత కష్టపడి తీసిన ఫుటేజ్ మొత్తం మాయమవటంతో ముఖ్యమైన సన్నివేశాలు లేకపోవటం వల్లే సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదని ఐశ్వర్య అన్నారు. నిజానికి మళ్లీ షూటింగ్ చేసేందుకు రజనీకాంత్, విష్ణు విశాల్ తదితరులు సిద్ధంగా ఉన్నా సమయం లేక షూటింగ్ చేయలేకపోయామని అన్నారు. అయితే ఐశ్వర్య రజనీకాంత్ చెప్పిన మాటలు నమ్మేలా లేవని కొందరు నెటిజన్లు అంటున్నారు. అసలు 21 రోజుల షూటింగ్ ఫుటేజ్ మాయమైపోవటం ఏంటని ట్రోల్ చేస్తున్నారు. మొదట అతిథి పాత్రగా అనుకున్న రజనీకాంత్ పాత్రను పెంచడం వల్లే సినిమా కథ మారిందని, అందుకే సినిమా ఫ్లాప్ అయిందని అన్న ఐశ్వర్య ఇప్పుడేమో షూటింగ్ ఫుటేజ్ మిస్ అయిందని చెప్పడం ఏంటని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మత సామరస్యం అనే కాన్సెప్ట్ కు తోడు క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన లాల్ సలాం ఫిబ్రవరి 9న విడుదలై రజనీ కెరియర్ లోనే పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇండస్ట్రీలో చిన్న సినిమాలు పెద్ద విజయం సాధించడం ఇప్పుడు మామూలు విషయం అయిపోయింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గామి ఇలానే కలెక్షన్లు కొల్లగొడుతోంది.
నూతన దర్శకుడు విశ్వధర్ కాగిత దర్శకత్వంలో మాస్కా దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా గామి. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో చాందిని చౌదరి ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ ఎపిక్ అడ్వెంచర్ డ్రామాకి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ వసూలు చేసిన గామి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ను దాటేసింది. కాగా యుఎస్ బాక్సాఫీస్ వద్ద ఒక భారీ ల్యాండ్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. యునైక్ కాన్సెప్ట్తో తెరకెక్కిన గామి సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్లో $4,50,000 వసూలు చేసిన ఈ చిత్రం $5,00,000కు చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సినిమాలో శంకర్ పాత్రలో విశ్వక్సేన్ అద్భుతంగా నటించారని అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. సినిమాలో కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ తక్కువ బడ్జెట్లోనే అద్భుతమైన విజువల్స్ను ఆకట్టుకునే డ్రామాను తెరకెక్కించిన దర్శకుడు విద్యాధర్ కాగితాను అందరూ మెచ్చుకున్నారు. ముఖ్యంగా హిమాలయ పర్వతాల బ్యాక్డ్రాప్ ఉన్న సన్నివేశాలను అద్భుతంగా తీశారని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. కాగా ఈ దర్శకుడి రెండో సినిమా కోసం ఇప్పటి నుంచే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక హీరో విశ్వక్సేన్ విషయానికి వస్తే గామి సినిమాతో తన కెరియర్ బెస్ట్ హిట్ను అందుకున్నారు. తన 6 ఏళ్ల కెరియర్లో వీలైనన్ని విభిన్న పాత్రలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నారు ఈ యువ హీరో. ముఖ్యంగా గామి సినిమాకి శారీరకంగా ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు కలెక్షన్ల రూపంలో వచ్చింది. ప్రస్తుతం యుఎస్లో $500,000 మార్కు దిశగా దూసుకుపోతున్న గామి రాబోయే రోజుల్లో ఇంకెన్ని వసూళ్లు రాబడుతుందో చూడాలి. ఎండార్స్మెంట్స్ విషయంలో సూపర్ స్టార్ మహేష్ దూకుడు ఎలా ఉంటుందనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తారక్ ఆ ప్లేస్ కోసం ట్రై చేస్తున్నాడట. టాలీవుడ్లో ఏ హీరో చేయనని యాడ్స్ కేవలం మహేష్ మాత్రమే చేస్తున్నాడు. ఆ తర్వాత స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. బ్రాండింగ్స్ విషయంలో మహేష్కి కాస్త సమీపంలో బన్నీ కనిపిస్తుంటాడు. ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ హీరో విజయ్ దేవరకొండ లాంటి స్టార్లు ఉన్నా మహేష్ అంత యాక్టివ్గా చేయటం లేదన్నది వాస్తవం. చరణ్, తారక్ ఇద్దరు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలైనా బ్రాండింగ్స్ విషయంలో మాత్రం వెనుకబడ్డారు. కాదనలేక యాడ్స్ చేయటం తప్ప వారు సీరియస్గా తీసుకుని చేసింది లేదు. అయితే ఇప్పుడు ఆ సీరియస్నెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్లో కనిపిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వార్ 2తో బాలీవుడ్లో కూడా లాంచ్ అవడంతో ఎండోర్స్మెంట్స్తో జోరు పెంచాలని తారక్ భావిస్తున్నారట. బాలీవుడ్ క్రియేట్ అవుతున్న బజ్ని ఎన్కాష్ చేసుకునేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా మహేష్లా బ్రాండింగ్స్ చేయాలని సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. కంపెనీలు తన దగ్గరకు రావటం కాదు, తన కోసమే కంపెనీలు వచ్చేలా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడట. ఫేమ్లో ఉన్నంత కాలమే వీలైనన్ని ఎక్కువ ప్రకటనలు చేసి 4 రాళ్లు వెనకేయాలని సీరియస్గానే దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2 ముంబై కంపెనీల ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నారట తారక్. దానికి సంబంధించిన డీల్ అతి త్వరలోనే పూర్తవుతుందని సమాచారం. అలాగే దేశంలో మరికొన్ని పేరున్న కంపెనీలతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. తారక్ ప్రయత్నాలన్నీ బట్టి చూస్తుంటే 2024లో ప్రకటనలతో మరింత బిజీ కానున్నాడని తెలుస్తోంది. మహేష్ బన్నీని సైతం క్రాస్ చేసేలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే RRR సక్సెస్ తర్వాత తారక్ పారితోషికం రెట్టింపైన సంగతి తెలిసిందే. వార్ 2 కోసం భారీగానే పారితోషికం అందుకుంటున్నాడు. ఈ లెక్కల్లో చూస్తే ప్రకటనల కోసం భారీగానే డిమాండ్ చేసే అవకాశం ఉంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం. ఇప్పుడు ఈ మూవీ గురించి ఒక్కో అప్డేట్ రివీల్ అవుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సలార్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో అందుకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ నుంచి సలార్ 2 సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నట్లు ఇటీవల బాబీ సింహా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తాజాగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా స్పందించాడు.
ఏప్రిల్లో సినిమా షూటింగ్ ఉంటుంది. తనపై మొదట యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ చేస్తారని ప్రకటించాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ మరియు మే నెలలో ప్రభాస్ లేకుండానే పృథ్వీరాజ్ సుకుమారన్, బాబీ సింహ, శ్రీయారెడ్డి, జగపతి బాబులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపబోతున్నారు. ఆ తర్వాత జూన్ నెలలో సినిమా షూటింగ్ కి ప్రభాస్ జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. సలార్ 2కి సౌరింగపురం అనే క్యాప్షన్ పెట్టారు. ప్రశాంత్ నీల్ సలార్ 1 చూసిన వారికి ఎన్నో ప్రశ్నలు ఉండేలా చేశాడు. రెండో పార్ట్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్లుగా ప్రేక్షకులు ఎదురు చూసే విధంగా సస్పెన్స్ను క్రియేట్ చేశాడు. రెండో పార్ట్లో అన్ని ప్రశ్నలకు క్లియర్ సమాధానం వచ్చే విధంగా స్క్రీన్ ప్లే ఉంటుందని సమాచారం అందుతోంది. సలార్ పార్ట్ 1లో ఎక్కువగా ప్రభాస్ ఎలివేషన్, అసలు కథకు లీడ్ చేసే సీన్స్ మీదే దృష్టి పెట్టిన దర్శకుడు మెయిన్ కథ అంతా పార్ట్ 2లోనే చూపించాల్సి ఉంది. ప్రాణ స్నేహితులైన దేవ, వరద ఎలా స్నేహితులవుతారు? ఖాన్ సార్ సింహాసనానికి తానే వారసుడు అని దేవాకు ఇప్పటికే తెలుసా? ప్రభాస్ తండ్రి పాత్రలో ఎవరు కనిపిస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సీక్వెల్లో సమాధానాలు ఇవ్వబోతున్నారు. ఇక 2025లో ప్రేక్షకుల ముందుకి సలార్ 2 రాబోతున్నట్లుగా తెలుస్తోంది. శృతి హాసన్ పాత్ర కూడా సెకండ్ పార్ట్లో కాస్త ఎక్కువగానే ఉంటుందట. మొత్తానికి ఏప్రిల్లో సలార్ మూవీ షూట్ ప్రారంభం అవబోతోంది. జూన్ నెలలో ప్రభాస్ జాయిన్ అవబోతున్నాడని సమాచారం అందుతోంది. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు మూవీతో ఎలాంటి పేరు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మూవీ ప్రమోషన్ విషయంలో సైలెంట్ గా ఉంది టీం. దీనికి రీజన్ ఏంటి? సిద్ధును ఓవర్ నైట్ స్టార్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. యూత్లో ఈ సినిమా మంచి హైప్ సంపాదించుకుంది. సాంగ్స్, రోల్స్కు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమాలోని డీజే టిల్లు టైటిల్ సాంగ్ వినబడుతూనే ఉంటుంది. ఇప్పుడు డీజే టిల్లు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టిల్లు స్క్వేర్గా రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా కోసం యూత్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా ప్రమోషన్లు మొదలు పెట్టలేదు. దీని గురించి ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రమోషన్ల విషయంలో టిల్లు స్క్వేర్ మేకర్స్ పక్కా ప్లాన్తో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం థియేటర్లో 7కు పైగా చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. కానీ వాటిలో ఏ ఒక్క సినిమాపై కూడా పెద్దగా బజ్ లేదు. ఇక తర్వాత వారంలో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఓం భీమ్ బుష్ మూవీ రానుంది. మార్చి 22వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. అయితే మార్చి చివరి శుక్రవారం రిలీజ్ కానున్న టిల్లు స్క్వేర్ మూవీ మేకర్స్ ప్రస్తుతం కావాలనే సైలెంట్గా ఉన్నారట. 22వ తేదీ తర్వాత ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రమోషన్లను స్టార్ట్ చేయనున్నారట. ఈ 2 వారాలు బాక్సాఫీస్ వద్ద పలు సినిమాల రిజల్ట్లను బట్టి ప్లాన్ చేయనున్నారట. భారీ బస్తో మార్చి 29వ తేదీన బరిలో దిగేటట్లు చూస్తున్నారట. మొత్తానికి టిల్లు స్క్వేర్ మేకర్స్ కొంత రిస్క్ అయితే తీసుకుంటున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాత నాగవంశీ గట్టిగానే ఖర్చు చేశారు. ఇక అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. మరి వారి లెక్క ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్లు రామ్ మిర్యాల, అచ్చు రాజమణి బాణీలు కడుతున్నారు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డీజే టిల్లులో ఫిమేల్ లీడ్ రోల్ చేసిన నేహా శెట్టి సీక్వెల్లో స్పెషల్ పాత్రలో కనిపించనుందట. మరి ఈ మూవీ హిట్ అవుతుందో లేదో చూడాలి.